ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఇన్ విష్ణు ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరావు రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరావు రెడ్డి గారు, గత సంవత్సర కాలంగా ఈ ట్రంప్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్లు చేస్తాడో ఏంటో అంటూ కూడా భయపడుతూ కాలం గడిపేశాం. మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్లు అన్నాడు, H1B వీసాలు అన్నాడు, వర్క్ పర్మిట్లు అన్నాడు, యుద్ధాలు అన్నాడు. సరే, మొత్తానికి అన్నింటినీ డైజెస్ట్ చేసుకుని ఇప్పుడిప్పుడే మర్చిపోతూ ముందుకు సాగుతున్నాం. అయితే నిన్నటికి నిన్న ఒక కొత్త అనౌన్స్మెంట్ చేశాడు. సో ట్రంప్ ఇచ్చిన ఈ కొత్త అనౌన్స్మెంట్ తో నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు, ఉలిక్కి పడ్డారు సార్. సో ఎవరైతే బయట దేశాల వాళ్ళు అమెరికాకి వస్తామనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా లేదంటే ఒబేసిటీ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అమెరికాకి వచ్చేందుకు నో ఎంట్రీ అంటూ కూడా కొత్త అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటి అసలు ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటో అర్థం కావట్లేదు. డయాబెటీస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అదేవిధంగా ఒబేసిటీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా అమెరికాలోకి రానివ్వమంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఆయన ఎటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? సో బేసికల్గా వీసా ప్రాసెసింగ్లో పాటుగా మనకి హెల్త్ చెకప్ చేయడం అనేది మామూలు విషయం అండి. కాకపోతే ఇప్పటి వరకు ఏంటంటే క్యాన్సర్ లాంటి ఏదన్నా క్రానిక్ డిసీజ్లు ఏమైనా ఉంటే వాటికి మాత్రమే ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ కూడా ఇగో పెడుతున్నట్టు, హార్ట్ కానీ లేకపోతే లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్ లాంటివి కానీ, లేదా ఒబేసిటీ కానీ, ఇలాంటి డిసీజ్ ఏమన్నా సరే వాటిని హైలైట్ చేయండి. ఎందుకంటే వాటిని మెయింటెనెన్స్ చాలా కాస్ట్ ఉంటుంది. అంటే అమెరికన్ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉందో లేదో మనం చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. బేసికల్ గా ఎక్కడైనా సరే వీసా ప్రాసెసింగ్ లో భాగంగా హెల్త్ చెకప్స్ చేయని మామూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అడిషనల్ కేర్ తీసుకుంటున్నారు అంతే. ఎందుకు అంటే ఒక కంట్రీలో వెళ్ళేటప్పుడు అవతల ప్రెసిడెంట్ ఇష్టం ఎలా వెళ్తే అనేది క్వశ్చన్. ఏంటి అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళడం ట్రై చేస్తున్నారు అవతల వాళ్ళు? అంటే మీద టూర్ లాగా వెళ్తున్నారా లేకపోతే ఏదన్నా జాబ్ కోసం వెళ్తున్నారు? ఏదో ఒకటి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫిజికల్ టెస్ట్, తర్వాత ఎగ్జామ్ టెస్ట్ ఇవన్నీ పెట్టుకొని తీసుకుంటారు ఎక్కడైనా సరే. ఇప్పుడు కొంచెం హెల్త్ కేర్ కొంచెం కాన్షియస్ పెరిగినట్టుంది, ఎక్స్ట్రా పెడుతున్నారు అంతే. బహుశా దాని తోడు కూడా ఒక హైట్ మన కానిస్టేబుల్ పెడతారు చూసావా, హైట్ టెస్ట్, వెయిట్ టెస్ట్, హై జంప్ టెస్ట్, 5 కిలోమీటర్ జర్నీ, అవి కూడా యాడ్ చేస్తే కొంచెం ఫిట్నెస్ పోతారు, ఇంకా బాగుంటది. ఓకే, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. నేను అంటుంది వచ్చే వాళ్ళని ఫిల్టర్ చేయడానికి, ఫిల్టర్ చేసుకోవడం కోసం. అంటే నువ్వు నాకు వద్దు అని ఇండైరెక్ట్ చెప్పడం అనమాట. మా దేశం మీరు రావద్దు అని ఇండైరెక్ట్ చెప్పడం కోసం వాళ్ళు పడే కష్టాలకి ఇది ఒక కష్టం అనమాట, మిగతా వాటితో పాటు. అంతే. దాని మీనింగ్ ఏంటంటే అంతగా వస్తున్నారు. అమెరికా అంటే అదొక అద్భుతం అని, ఏదో హిందూస్ కి కాశీ యాత్ర కంపల్సరీ అన్నట్టు, ముస్లిమ్స్ కి మక్కా యాత్ర కంపల్సరీ అన్నట్టు, మనిషి పుట్టినందరికీ అమెరికా మరి చూడాలేమో, ఆ తహరా ఎందుకు వస్తుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేకపోతే ఎక్కడో అమెరికా వాళ్ళు వాళ్ళ దేశంలోకి ఎవరు రాకూడదని చెప్పుకుంటే మన ఇక్కడ కూర్చొని వీడియోలు చేయడం వాటి మీద. దాని మీద ఏంటంటే అమెరికా అంటే అంత అద్భుతం అని ఏ చిన్న విషయం జరిగినా సరే అదొక ఆశ్చర్యం, బ్రహ్మ పదార్థం అట్ట ఇమేజ్ క్రియేట్ చేశారు వాళ్ళు గత 20 సంవత్సరాలలో. అటువంటి మానియా క్రియేట్ చేసి పడేశారు. బట్ నన్నడితే ఇలాంటి పెట్టమంటారు. ఎందుకంటే క్రానిక్ ఉన్న డెసిషన్లు తీసుకుని ఏం చేసుకుందాం కంట్రీలో, అది బడ్డనే వేసుకోగలదు చాలా. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో చాలా హెల్త్ కాస్ట్ అది. దరిద్రం ఏంటంటే అమెరికాలో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఒబేసిటీ బై డిఫాల్ట్ అక్కడే ఉంది. అమెరికాలో ఉన్నంత ఒబేసిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు. బహుశా వాళ్ళ దేశం జనాలు కూడా దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టేలాగుంటే సగం దేశం ఖాళీ అయిపోద్ది. అంటే అక్కడ ఒబేసిటీ ఉన్న వాళ్ళు బయటకు పోతే సగం దేశం ఖాళీ, వాళ్ళ దేశం ఖాళీ అయిపోద్ది. బేసికల్ గా ఏంటంటే వాళ్ళకి టూ మచ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అండ్ పబ్లిక్ కి ఇతను చేయడానికి ఏం లేదు. గెలిచినప్పుడేమో లోకల్స్ కి జాబ్లు ఇప్పిస్తాను, లోకల్ కి చేస్తానని చెప్పేసి వచ్చాడు. ఇలా చూస్తే ఆ లోకల్ జాబ్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఇంకా ఏదో ఒక రీజన్ తో అడ్డుకోవాలన్నమాట. వాటి కోసం ఇవన్నీ అనమాట, వాటి కోసం ఏదో ఒకటి. బట్ ట్రంప్ దగ్గర గొప్పతనం ఏంటంటే ఉదయం ఒక మాట మాట్లాడతారు, సాయంత్రకాలం ఇంకోటి మాట్లాడతారు. అంతే ఏది గ్యారంటీ కాదు. పొలిటికల్ గా బఫన్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఎవరైనా ఉన్నారు ప్రపంచం మొత్తం ఉన్నారంటే అది ట్రంపే. బఫన్ లా టైరాడు. అమెరికాని ఎంతవరకు ఇమేజ్ దిగజార్చొచ్చు, ఎంత భ్రష్టు పట్టించాలో అంత డామేజ్ చేసి పడేసాడు. ఆ సాఫ్ట్వేర్ పోయింది అమెరికాకి. ఎంత అంటే మనలు కూడా లేదు, ఇంకా అమెరికా వెళ్తున్నారు అంటున్నారు. ఒకప్పుడు అమెరికా పోతున్నావా అని ఆశ్చర్యంగా చూసే యాంగిల్ నుంచి ఇంకా అక్కడే తెచ్చావా అనే స్టేజ్ కి తీసుకొచ్చారంటే ఒక ట్రంపే.
అక్కడ పుణ్యం అంటారు అనమాట అది. దాంతో ఇండియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడ పోయినా ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అయ్యే కంపెనీస్ వచ్చి ఇక్కడే ఉంటున్నాయి, అదే శాలరీలు ఇస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఈ అమెరికన్ మోజే తగ్గింది, ఇప్పుడు ఇంత ముందు అంత లేదు. బట్ అదే టైంలో అమెరికా అంటే డెఫినెట్ గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని అమెరికా అనేది ఎప్పటికీ అట్రాక్టివ్ ఉంటే ఉండొచ్చాము కానీ, బట్ ఈ టైప్ రోజుకో న్యూస్ తోటి రావడం అనేది వరస్ట్ అనమాట. కాకపోతే ఒకటి, హెల్త్ కేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అమెరికాలో వరల్డ్ మొత్తం మీద. కాబట్టి వాళ్ళు ఆ కాస్ట్ ని కంట్రోల్ చేయడంలో భాగంగా వీసాలకు కూడా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ లోకల్స్ కూడా ఈ మధ్య స్కూల్లో జంక్ ఫుడ్స్ మొత్తం బ్యాన్ చేశారు కదా, అండ్ మెడికల్ టారిఫ్ కూడా 90% తగ్గిస్తున్నారు కదా అక్కడ. అందుకని వాళ్ళు హెల్త్ రిఫార్మ్స్ బాగా నడుస్తున్నాయి అమెరికాలో. దాని కత్త వీసా హోల్డర్ కూడా ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. సార్ మీరు అన్నారు హెల్త్ కి సంబంధించి ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ అని. అవును సార్, అంటే మన ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటారో వాళ్ళు ఏదైనా డెంటల్ సర్జరీస్ చేయించుకోవాలంటే అమెరికా నుంచి మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండేసి ఒక 1 month ఉండి డెంటల్ సర్జరీ చేసుకుని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్తారు సార్ చాలా మంది. అవును, అంతెందుకు కెనడాలో ఎంఆర్ఐ చేయించుకోవాలంటే 6 నెలల ఉండాలి. నేను చెప్పేది ఎంఆర్ఐ అండి. ఇండియాలో ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోయి సాయంత్రం ఇంటికి తెచ్చింది కదా. అందుకని ఇండియాలో ఉన్న చెప్పి ఇండియా ఎంత గొప్పదో తెలియదు, వేరే దేశం పోయినప్పుడు నీకు అర్థం కాదు దాని గొప్పతనం ఏంటో. కెనడాలో మొత్తం గవర్నమెంట్ 100% ఫ్రీ అని చెప్తారు కదా. చిన్న టెస్ట్ కూడా 5-6 నెలలు పట్టింది. వాళ్ళే పక్కన అమెరికా పోయి చేయించుకుని వస్తారు. అంత వరస్ట్ కంట్రీ అది. అది ఫ్రీ అనే కానీ అన్ని ఏ ఫ్రీ కావు. ఏదో జ్వరం జలబోతే ఫ్రీ అంతే. అంటే ఏదో ఇక్కడ నుంచి చూస్తే దూరపు కొండలు నునిపన్నట్టు అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి. అయ్యో మనం అమెరికాకు పోలేకపోయామన్నంత ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ ఏంటంటే బాబు, డబ్బు పడేస్తే ఇంట్లో 10 మంది పనులు వస్తారు. అమెరికాలో వీళ్ళే పెద్ద పనుల్లాగా ఉండాలి. అవును, కరెక్టే సార్. అవును, ఎందుకంటే వాళ్ళు కూడా మినిమం 2 లక్షల శాలరీ ఇవ్వాలి కదా. అవును, అందుకని ఇక్కడ డబ్బున్నోడికి ఇండియా భూమి మీద స్వర్గం ఉంటది. అక్కడ డబ్బున్న అమెరికాలో నీకు ఆ లైఫ్ స్టైల్ దొరకవు. ఇక్కడ నెలకు 2-3 లక్షలు సంపాదించుకున్నామంటే కోరింది ఇంటికి వస్తుంది. 1 లక్ష చాలండి బాబు, 2-3 లక్షల రూపాయలు చాలు. 1 లక్ష అంటే ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టు లెక్కే. పిచ్చి జనాలకు అది అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే ఈ పెళ్లి చూపుల కోసం. అదేనే అంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి ఎంత ప్రాప్తమో అంతే దొరికిద్ది. అది ఇంకోలా ఇంకోలా చెప్పాలంటే నీకు ఎంత కెపాసిటీ ఉందో అంతే డబ్బు దొరికిద్ది. అది యాక్సిడెంటల్ గా 1 రోజు 2 రోజులు కాదు. మన డబ్బు వస్తుందని రోజు కొంచెం కొంచెం చొప్పున నెలలు సంవత్సరాలు ఓవర్ పీరియడ్ టైంలో పోగొతుంది అమౌంట్. అది సడన్ గా రాదు కదా. అందుకని అలా అమెరికా పేరు చెప్పి నువ్వు మ్యారేజ్ చేసుకున్నా అవి నిలబడటం, వాటిని సస్టైన్ చేసుకోవటం, లాంగ్ టర్మ్ లో ఇది చేసుకోవటం చాలా ఛాలెంజింగ్ అది. అందుకని ఈ ఫేక్నెస్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు కానీ, మనం ఎంత ఎథికల్ గా ఎంత హానెస్ట్ గా ఉంటే, లైఫ్ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే మనకు అంత కంఫర్ట్ దొరికింది. అంటే ఇక్కడ పెళ్లి చూపులకి పెళ్లి కొడుకులకి ఒక డిమాండ్ క్రియేట్ చేసుకోవడం కోసం, పెద్ద మొత్తంలో కట్న కానుకలు తీసుకోవడం కోసం ఈ అమెరికాకి వెళ్ళాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. మనం ఈ 2025 లో ఉన్నాం. అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం చాలా గొప్ప. ఇంకా కట్నాలు అవి ఇస్తున్నారంటే మాత్రం అటువంటి వీళ్ళు 2025 లో ఏమి ఉండవండి. ఎందుకంటే ఈక్వల్ జెండర్లు ఉంది, అందరు సంపాదిస్తున్నారు, అందరు చదువుకున్నారు, అండ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కాబట్టి ఇంత ముందులాగా ఆ సిస్టమ్ ఉందని నేను అనుకోవట్లేదు. బట్ ఎక్కడైనా సరే ఇప్పుడు మేల్ డామినెన్స్ చాలా వరకు తగ్గిపోయింది, అంటే ఫిమేల్ ఈక్వలెంట్ వచ్చేసింది, ఇద్దరు ఈక్వల్గా చదువుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మగవాడు అనగానే మనం రాయలసీమలో ఫ్యాక్షన్ లాగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి అనగానే సూర్యకాంతం లాగా గయ్యాల్లా కూడా అనుకోవడానికి లేదు. ఇద్దరు అన్యోన్య దంపతులాగా ఎందుకు ఉండకూడదు? కాబట్టి మనం ఆ యాంగిల్ థింక్ చేసే బదులు ఇది ఈక్వాలిటీ వచ్చేసింది, అందరూ ఈక్వల్గా ఉన్నారు అలా అంటాం బెటర్ ఏమో. జాబ్ ఎక్కడున్నా పర్వాలేదు, బట్ డెఫినెట్గా కంపేర్ టు ఇండియాతో పోల్చుకుంటే అమెరికా లాంటి దాంట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జనాభా తక్కువ, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇండియాలో కొంచెం టఫ్, ఎందుకంటే జనాభా ఎక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ కాబట్టి. ఆ పాయింట్ ఆఫ్ లో మనం అమెరికా ఎత్తుకుంటే పోవచ్చేమో కానీ, మరీ ఈ కండిషన్లు ఆ కండిషన్లు రాను రాను ఏమవుతుందంటే ఆ సాఫ్ట్ పవర్ పోతుంది, ఆ ఇమేజ్ పోతుంది, పక్క పోతుంది. అక్కడ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బేసిక్ లెవెల్ జాబ్స్ అక్కడ లేవు. సో మొత్తానికి బయట దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వాళ్ళని ఆపడానికి సో ట్రంప్ తీసుకుంటున్న రకరకాల నిర్ణయాల్లో, విచిత్రమైన నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. అసలు వాళ్ళు ఇచ్చేదే 90% స్టూడెంట్ వేసాలండి, ఎక్కువ మంది అడిపోయేది. స్టూడెంట్లు అందరూ యూత్, యంగ్స్టర్స్ ఎవరుంటారు వాళ్ళల్లో క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. అంటే రెండోది హెచ్ఓన్ వీసాస్ అంటే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఫిల్టర్ చేసేస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఇమేజ్ ని డామినేట్ పెంచుకోవడం కోసం ఒకటనమాట. మనం ఇలా చట్టాలు వేసుకోవడానికి ఒక వీడియోలా పనికొస్తాయి తప్ప దానివల్ల ఏమి ఉంటుంది. సో మొత్తానికి ఇంకా అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళకి డయాబెటీస్లు, బీపీలు, స్థూలకాయత్వం ఉన్నాయి లేదా? బట్ ఒకటైతే గుడ్ థింగ్ ఉంది, ఎందుకంటే ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటే లేకపోతే అమెరికాకి వెళ్ళవచ్చు చేయరు అనేది ఫిట్నెస్ గురించి ఇంకోసారి జనాలు డిస్కషన్ చేసింది కదా. ఆఫీసులో కూర్చొని గంటల కొద్ది బజ్జలు ఇలా పెంచుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక కదా. జిమ్ వెళ్ళి ఇప్పుడు కొంచెం ఆరోగ్యం మన కోసం మనకు బాగుంటది కదా, మనకు మంచిది అన్నట్టు ఇది కూడా మంచిదే.
హెల్త్ కాన్షియస్ డెవలప్ అవుద్ది yes అట్లీస్ట్. లేకపోతే ఏముందంటే అందరూ నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతుంది కదా. జాబ్ వచ్చిందనగానే ఇంక అందరూ ఒకేసారి కలకుండా కూర్చొని ఒబిసిటీ పెంచుతున్నారు కదా. yes అట్లీస్ట్ అమెరికా వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతామనే ఆ అమెరికా మోజున్న వాళ్ళకైనా అది యాక్టివ్ ఉంచింది కదా లైఫ్ స్టైల్ ని. రైట్ రైట్ దట్స్ గుడ్ థింగ్. రైట్. సో మొత్తానికి ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో కొన్ని చిత్రంగా ఉన్నా, కొన్ని మాత్రం ఆలోచింపజేసే విధంగా మాత్రం కొన్ని ఉన్నాయంటారు అయితే. బేసికల్ గా అవన్నీ లాంగ్ టర్మ్ చాలా ఫైనాన్షియల్ బర్డెన్ డిసీజ్ అండి. క్యాన్సర్ అయినా సరే, ఒబేసిటీ అయినా సరే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే. కాబట్టి వాళ్ళ దేశంకి వచ్చే వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండాలని కోరుకుంటే తప్పేం లేదు, అందులో మనం అగ్గబెట్టాల్సింది ఏం లేదు. కాబట్టి ఉన్న హెల్త్ పారామీటర్ కి ఇది ఎక్స్టెండ్ చేశారు తప్ప స్పెసిఫిక్ దీనికోసం ఏం కాదు. ఆల్రెడీ వీసా కావాలంటే నీకు హెల్త్ ప్రాసెస్కి వెళ్ళాల్సిందే. స్క్రీనింగ్ లో మిగతా వాటి పట్టి ఇది అనమాట. బట్ దీనికి మరి క్రైటీరియా ఎలా తీసుకుంటారో మనకు తెలియదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఈ టెస్ట్లన్నీ. వీటన్నిటి ఎలా చేపిస్తారు, ఎలా సర్టిఫై చేస్తారో అయితే మనకి తెలియదు. బట్ గుడ్ డిసిషన్ ఫర్ యంగ్స్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరెడ్డి గారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.